శ్రియ ఒక పనిని 10 రోజులలో, రాణి అదే పనిని 15 రోజులలో చేయగలరు. ఇరువురూ కలిసి ఆ పనిని 3 రోజులు చేసిన పిదప రాణి వదిలి వెళ్ళెను. అయినా మిగిలిన పనిని శ్రియ ఎన్ని రోజులలో చేయగలదు? ఆప్షన్స్: 3 రోజులు, 5 రోజులు, 8 రోజులు, 6 రోజులు. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాబ్లం మీకు ఎలా యూజ్ అయిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్లో మనం దాదాపుగా 10 నుండి 15 ప్రాబ్లం మోడల్స్ వరకు చేసాము. అన్నీ 2 మినిట్స్, 3 మినిట్స్ వీడియోస్ ఉన్నాయి, ఛానల్లో చెక్ చేయండి. కొద్ది రోజులు ఇంకో 5-6 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత దీనిని ఒక వాచ్ లిస్ట్ తయారు చేస్తాను. శ్రియ ఒక పనిని 10 రోజుల్లో చేశాడు. ఫస్ట్ టైమ్ అండ్ వర్క్లో మనం చేసేది ఏంటంటే 10 రోజుల్లో ఏది చేసినా, ఏ అన్నా, శ్రియ అన్నా, రాణి అన్నా, ఏదైనా ఒక్క రోజులో చేసే పని. ఫస్ట్ స్టెప్ అది, ఒక్క రోజులో చేసే పని ఎంతో రాసుకోవాలి. శ్రియ పనిని 10 రోజులలో చేసిన ఒక్క రోజులో చేయు పని ఎంత అవుతుంది? 1/10 అవుతుంది. నెక్స్ట్, రాణి 15 రోజుల్లో పని పూర్తి చేసిన ఒక్క రోజులో చేయు పని ఎంత అవుతుంది? 1/15 అవుతుంది. ఇప్పుడు వీరిద్దరినే కదా, వీరిద్దరూ కలిసి ఒక్క రోజులో చేసే పని ఎంతో రాసుకోవాలి. ఇప్పుడు మనం ఏం రాసుకోవాలి? వీరిరువురు కలిసి, రాణి శ్రియ కలిసి ఒక్క రోజులో చేయు పని. చూడండి, శ్రియ మరియు రాణి ఒక్క రోజులో చేయు పని వీరిద్దరు ఒక్క రోజులో చేసే పనిని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చూడండి, 5 2 13 30 అనేది ఎల్సిఎం అవుతుంది. 30 అనేది ఎల్సిఎం. పైన న్యూమరేటర్లో 1 ఉంది కాబట్టి మనం దీంతో ఎంత మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అంత రాస్తే సరిపోతుంది. సో 10 ఎంత? 3 ప్లస్ 15 ఎంత? 2 సో ఎంత వచ్చింది? 5/30. ఇప్పుడు దీన్ని కట్ చేయండి. 5 1 5 6 దట్ ఈజ్ ఈక్వల్ 1/6. ఏంటిది 1/6? శ్రియ మరియు రాణి ఒక్క రోజులో చేసే పని 1/6. అవునా? ఇప్పుడు మన ప్రాబ్లంలో ఏం అడిగాడు? ఇరువురు కలిసి 3 రోజులు చేసిన పిదప రాణి వదిలి వెళ్ళను అన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి 3 రోజులు చేశారు కదా, కలిసి చేసిన పని ఉంది కదా 3 రోజులు. ఆ 3 రోజుల్లో ఎంత పని చేశారో రాద్దాం. శ్రియ మరియు రాణి 3 రోజుల్లో చేయు పని ఎంత అంటే వాళ్ళు ఒక రోజు చేసే పని ఇంటూ 3. ఇప్పుడు దీన్ని కట్ చేయండి. 3 1 3 2 ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. ఇద్దరు 3 రోజులు పని చేస్తే ఎంత పని కంప్లీట్ అయింది? సగం పని కంప్లీట్ అయింది, హాఫ్ పని కంప్లీట్ అయింది. ఇంకా మిగిలిన పని ఎంత? హాఫ్. అంతే కదా, మొత్తం పని 1 అనుకుంటే మిగిలిన పని కూడా హాఫ్ అవుతుంది. ఇక్కడే ఆన్సర్ వచ్చేసింది. హాఫ్ పని అయిపోయింది, ఇంకా హాఫ్ పని ఉన్నది. అంతే కదా, అదే రాసాను చూడండి. మిగిలిన పని ఎంత? ఒక హాఫ్ పని అయిపోయింది, హాఫ్ పని ఉన్నది. ఇప్పుడు క్వశ్చన్లో మనల్ని ఏం అడిగాడు? వదిలి వెళ్ళాను. రాణి పని 3 రోజులు చేసినాక వదిలి వెళ్ళినాక అయినా మిగిలిన పనిని శ్రియ ఎన్ని రోజులలో కంప్లీట్ చేస్తుంది అన్నాడు. అంటే ఇంకా హాఫ్ పనిని ఇప్పుడు శ్రియ ఒక్కతే చేయాలి. ఆ ఒక్కతే చేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అన్నాడు. ఇప్పుడు చూద్దాం. అదే రాసాను చూడండి. మిగిలిన హాఫ్ పనిని పూర్తి చేయుటకు శ్రియకు పట్టిన రోజులు. అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ శ్రియ ఒక పనిని ఎన్ని రోజులలో చేయగలదని ఇచ్చాడు? 10 రోజులలో చేయగలదని ఇచ్చాడు. సో హాఫ్ పని శ్రియ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? హాఫ్ ఇంటూ 10. 2 1 2 5 10. సో 5 రోజులు. ఆప్షన్స్లో ఉందేమో చూడండి. సెకండ్ అనేది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లం. నేను ఇక్కడే ఆన్సర్ వచ్చేసిందని ఎందుకన్నానంటే చూడండి, హాఫ్ పని ఉన్నది. ఆల్రెడీ ఫుల్ పని చేయటకు శ్రియకి ఎన్ని రోజులు పట్టిందో మనకు ఆల్రెడీ ఉంది. సో 10 రోజులలో శ్రియ పని పూర్తి చేయగలదు. సో సగం పని చేయడానికి ఎంత పడుతుంది? 5 రోజులు పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి చూడండి, ఏ ప్రాబ్లం అయినా మనకు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఒక్క రోజులో చేసే పనిని కనుక్కోవాలి. వాళ్ళిద్దరూ కలిసి ఒక్క రోజులో చేసే పని కనుక్కున్నాను. తర్వాత శ్రియ మరియు రాణి 3 రోజులు కలిసి చేశారు కదా, వాళ్ళు ఎంత పని పూర్తి చేశారో కనుక్కున్నాను. తర్వాత మిగిలిన పని కనుక్కున్నాను. మిగిలిన పని ఎంత? హాఫ్ వచ్చేసింది. సో మిగిలిన పని శ్రియ ఎన్ని రోజులలో చేస్తుందో చేశాను. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా వస్తుంది ఆన్సర్. సో ఆప్షన్ 2 అనేది ఆన్సర్. థ్యాంక్ యూ.